అందరికీ నమస్కారం అండి। ఈ రోజు వాము మజ్జిగ చారు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాము। కావాల్సినవి వాము, తరుక్కున్న పచ్చిమిర్చి, తాలింపు సరుకులు, పసుపు, ఉప్పు అండి, అలాగే మజ్జిగ అండి। మనం మజ్జిగ ఇక్కడ చిక్కగా కలితే చిక్కగా, పలచగా కలితే పలచగా తీసుకుంటామండి। అలాగే ముందుగా పెట్టుకున్న సరుకులన్నీ ఉన్నాయి కదండి, ఆ మజ్జిగని ఒక పక్కన పెట్టుకొని అందులో ఒకసారి కలుపుకొని దానికి తగినంత మనం మజ్జిగ క్వాంటిటీ పలచగా కావాలంటే పలచగా, చిక్కగా కావాలంటే చిక్కగా తీసుకోవచ్చండి। నేనైతే పలచగా తీసుకుంటున్నాను। అందులోకి దానికి సరిపడగా పసుపు ఎక్కువ వేసుకుని ఏం పర్వాలేదండి, ఎక్కువ వేసుకుంటే పసుపు వాసన వస్తుంది। అలాగే తగినంత ఉప్పు, అందుకే తాలింపు సరుకుల్లో మనం కరివేపాకు కూడా యూజ్ చేసుకోవచ్చండి। ఉంటే కరివేపాకు, కొత్తిమీర కావాలంటే యూజ్ చేసుకోవచ్చు। నా దగ్గర లేక నేను యూజ్ చేయలేదు। అలాగే ప్యాన్ పెట్టుకున్నామండి, వేడెక్కాక దాంట్లో మనం ఆయిల్ వేసుకోవాలండి। ఆయిల్ని కొంచెం కాగాక మనం ముందుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలండి। వేసుకున్న చెట్టుపట్లు ఆడేలాగా ఈ వాము మజ్జిగ చారు ఏంటంటే ఏదైనా అరగకుండా ఉంటే వాము తింటే అరుగుద్దండి। అలాగే